ఇట్లా 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 రానా ఓకేనా ముందుగా స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప నిజంగా చెప్తున్నా ఆ దేవుని కోసం నేను ఇవాళ నిజంగా చెప్తున్నా చాలా మనసుతో నేను అంటున్నా అంత మంచిగా అనిపించింది సినిమా కూడా ఇడుముడి టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అంతా బాగా తీసిండు ఆ క్యారెక్టర్ తగ్గట్టు రవితేజ గారు చాలా న్యాయం చేసిండు ఈ సినిమా నిజంగా చెప్తున్నా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా ఒక చిన్న పాప కోసం కూడా క్యారెక్టర్ తగ్గట్టు రవితేజ గారు న్యాయం చేసి చూపించిండు ఆ క్యారెక్టర్లో కూడా అంటే ఒక పాప కోసం మొత్తం సినిమా నడుస్తుంది అంటే క్యారెక్టర్ తగ్గట్టు సినిమా కూడా అలా బాగుంటుంది అంటే రవితేజ క్యారెక్టర్ మొత్తం చాలా బాగుంది కదా మరి మెయిన్ చెప్పాలి సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ చేసిన సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం పల్లకి పల్లకి పాట ఉంది ఆ పాట మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి అంతా బాగుంది సాంగ్ మాత్రం నిజంగా చెప్తున్నా ఇప్పుడే అయ్యప్ప మన సంక్రాంతి వచ్చినట్టు అనిపించింది అయ్యప్ప మాల అంటేనే సంక్రాంతి అప్పుడే చాలా పూజలు చేస్తారు ఇప్పుడే మనకు ఒక శబరిమల పోయినట్టు అనిపించింది అంతా బాగా అనిపించింది సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సినిమాకి ఎంత రీడింగ్ అని పక్క పెట్టండి సినిమాలో ఆ ఇడుముడి టైటిల్కే చాలు మనం ఒక మంచిగా చూడాలంటే మనం ఒక మనసుతో చూడాలంటే ఎంత బాగుంది సినిమా భగవంతుని మాత్రం చాలా బాగా చూపించిన అయ్యప్ప స్వామిని ముందుగా థియేటర్ ముందుగా హ్యాట్సాప్ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది రవితేజ కెరియర్లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు ఎక్కడ కూడా బోరింగ్ లేదు ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వామి శరణమయ్యప్ప రవితేజ గారిని చూడలే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనమాట రవితేజ గారు అయితే అంటే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న అంటే అమ్మాయిలను ఎలా పెంచాలి ఎలా పెంచకూడదు అని చెప్పి క్లియర్ కట్గా మనకు డైరెక్టర్ గారు చూపించారు ఇంకోటి దాంతో డివోషన్ యాడ్ చేశారు అయ్యప్ప స్వామి గురించి అసలు సినిమా అయితే మామూలుగా అనిపించలేదు నాకు ఈ సెకండ్ హాఫ్ అయితే అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉందన్నమాట క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అసలు పిచ్చెక్కిపోయింది అనమాట అసలు మైండ్ అయితే మొత్తం దొబ్బింది అంత మంచిగా ఉంది డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్ అంటే ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ తీయడం అనేది మీరు దాటి ఎవరు లేరు అంత మంచిగా ఉంది నేను ఒకటే చెప్తాను అంటే సినిమా బాగుంటే థియేటర్లో చూస్తాం సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అన్న ఒకటే చెప్తా లాస్ట్ ఈ సినిమా ఎంట్రల్ చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైనా పెళ్ళకనో లవ్లైనా బ్రేకప్ ఆఖరికి ముసలి కూడా ముఖ్యంగా అమ్మాయిలందరూ వెళ్ళి సినిమా చూడండి ఒకటి ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది వాట్సాప్లో రాదు ఇన్స్టాలో రాదు ఆ మెసేజ్ బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి టికెట్ బుక్ చేసుకోండి అక్కడ మీకు ఒక మంచి మెసేజ్ తెలుస్తుంది సో థ్యాంక్ యూ అన్న చిన్నపిల్ల యాక్టింగ్ అయితే ఇరగదీసిందన్న అంటే ఆమె తెలుగు కాదు పక్క #1 యాక్ట్రెస్ పెద్ద హీరోయిన్ అవుతుంది అంత మంచి పర్ఫార్మెన్స్ ఉందన్నమాట అసలు వేరే లెవెల్ ఉంది ఫ్యామిలీ మొత్తం అసలు పిచ్చెక్కించేసారు సినిమా అయితే ఒక మంచి స్టోరీ మీరు అందరు పక్కా వెళ్ళి థియేటర్లోనే చూడండి రవణకి పక్కా హిట్ వచ్చేసిందన్న జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ అయితే అసలు వేరే లెవెల్ ఉన్నాయి అంటే సాంగ్ కానీ ఆ మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడు కానీ ఆ ఇరుముడి సాంగ్ వచ్చినప్పుడు కానీ థియేటర్ కాదు గుడి మొత్తం దద్దరి వెళ్ళిపోయింది అనమాట సో మీరు అందరు వెళ్ళి థియేటర్ కాదు గుడిలో సినిమా చూడండి ఈ సినిమా ఇరుముడి మూవీ ఒక కూతురు పుడితే ఆడపిల్లగా కాదు ఆడపులిలా పెంచాలని చెప్పి తండ్రి మంచి మెసేజ్ ఇచ్చిండు అదేవిధంగా అయ్యప్ప స్వామి యొక్క భక్తి ఎలా ఉంటుందని చాలా అద్భుతంగా ఉంది మ్యూజిక్ కావచ్చు హీరోయిన్ల యాక్టింగ్ కావచ్చు ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమా అమ్మాయి క్యారెక్టర్ చాలా పీక్స్లో ఉంటుంది అమ్మాయి చనిపోయిన తర్వాత క్లైమాక్స్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది సినిమా హైలైట్స్ ఏంటి సినిమా ఈ సినిమాలో భక్తితోటే సినిమాను ముందుకు నడిపించిండు చాలా బాగుంది సినిమా కూడా దాని మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సినిమాలో చాలా అంటే చాలా బాగుంది మరి కంటుడెక్కినాడు